ల్యాండ్ మైన్ శాండ్ అనే వాటి మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ మరి మహిళల మీద కానీ దళితుల మీద కానీ ఇంట్రెస్ట్ లేదు. మాస్క్ అడిగితే సుధాకర్ గారిని, మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ని, మరి చాలామంది వరప్రసాద్, ఓం ప్రకాష్, ఇక చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్ వీళ్ళందరినీ చూస్తుంటే ఏమనిపిస్తుంది, దళితులకి ఎక్కడైనా ఇక్కడ రక్షణ ఉందా అని అడుగుతున్నా. రక్షణ లేదు. ఒక మహిళకి దిశ చట్టాలు లేవు. ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి పాలన మీ అందరికి కావాలా? నాయకుడు అంటే ఎవరు? విజనరీ అంటే ఏంటి? ముందు చూపు. విజన్ 2020తో సైబరాబాద్ని 2000 కోట్లతో కడితే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తే 50% ఆదాయం హైదరాబాద్ది సిబిఎన్ గారు కట్టిన హైటెక్ సిటీ వల్ల. అది కాస్త ఇప్పుడు సైబరాబాద్ అయింది. మరి ఇంకొక 100 సంవత్సరాల్లో ఇండిపెండెన్స్ వస్తుంటే దానికి విజన్ 2047 అని P4 అంటే పబ్లిక్, పీపుల్ అండ్ గవర్నమెంట్, వీటన్నిటి కూడా ప్రాసిక్యూషన్లో గాలి, నీరు నుంచి కూడా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయొచ్చని కనుగొన్నారు. కనుక ఈరోజు పూర్ టు రిచ్ అంటే విజన్ ఉన్న నాయకుడు సిబిఎన్ గారు అయితే కల్ నాయక్ అంటే మీకు ఒక సంజయ్ దత్ ఒక సాంగ్ పడతారు, నాయక్ నహి కల్ నాయకు మే అని. అంటే ఈ కల్ నాయక్ కాస్త జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. మీరు దొంగకి చేతిలో తాళాలు పెడితే రాష్ట్రాన్ని మొత్తం కూడా ఒక ఛాన్స్ అంటే జనాలకి ఇక ఛాన్స్ లేకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. కనుక ఈరోజు మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రానున్న రోజుల్లో యువతకి ఉద్యోగాలు కావాలన్నా, మహిళలకి రక్షణ కావాలన్నా, రైతులకి భరోసా కావాలన్నా మీకు ఏ ప్రభుత్వం కావాలి? తెలుగుదేశం. కనుక రణమా యుద్ధమా? ఈ జరిగే కురుక్షేత్ర యుద్ధంలో అభినవ దుర్యోధనుడు మీరు ఎవరిని వర్ణిస్తారో? అభినవ దుర్యోధనుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఓడించి ఆ యొక్క గర్వభంగాన్ని కూడా చెయ్యాలని, మీరందరూ కూడా తాడో పేడో తేల్చుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలని, రానున్న 2024 ఎలక్షన్లో పసుపు జెండా ఎగరవేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఇంత పెద్ద పెట్టిన వచ్చిన తాడికొండ నియోజకవర్గ అభిమానులకు మరి చాలా చోట నుంచి మరి ఈరోజు వచ్చారు. మీ అందరికి కూడా మరొకసారి మీ శ్రీదేవక్క ఈరోజు మీకు గర్వంగా చెప్తున్నా, నాకు పదవులొద్దు కానీ సిబిఎన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అనే మాట కొరకు మీరందరూ ఎదురు చూసినట్లు నేను కూడా ఎదురు చూస్తున్నాను. కనుక అందరూ పెద్ద పెట్టిన సైకో పోవాలి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్. మన అధినాయకుడి సమక్షంలో తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన తంబళ్లపల్లి నియోజకవర్గం